హాయ్ అండి, దిస్ ఈజ్ బన్ను. వెల్కమ్ టు బన్ను సంహిత వ్లాగ్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ హైదరాబాద్ టు విజయవాడ. అనుకోని ప్రయాణంలో మేమేమేం చేసాము, ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడికి మా ప్రయాణం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే అనుకోకుండా విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. మార్నింగే బయలుదేరదాం అనుకున్నాం కానీ జిమ్కి వెళ్ళాలి, మళ్ళీ నా వెయిట్ లాస్ జర్నీలో బ్రేక్ వచ్చేస్తుందేమో అన్న మైండ్ థాట్తో ఫిక్స్ అయ్యి జిమ్కి అయితే వెళ్ళిపోయాం. ఫస్ట్ లంచ్ చేసిన దగ్గర నుంచి బయలుదేరదాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఆల్మోస్ట్ బయలుదేరేసరికి 3 o'clock అయిపోయింది. పైగా ఆ రోజు బ్యాక్ వర్కౌట్ అండ్ మెయిన్ డెడ్ లిఫ్ట్ చేయటం వల్ల నాకు కొంచెం లైట్గా బ్యాక్ పెయిన్ అనిపించింది. అయినా సరే టైంకి రెడీ అవ్వాలి, చాలా ఫాస్ట్గా బయలుదేరిపోవాలని చెప్పి చాలా హడావిడిగా బయలుదేరిపోయాము. ఇల్లు కదిలేసరికి పుణ్యకాలం కాస్త పూర్తవుతుంది అంటారు కదా పెద్దవాళ్ళందరూ. ఆడవాళ్ళు రెడీ అయ్యేసరికి ఆ టైం అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోయాం. వెళ్ళేదారిలో బాటసింగారం ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాము. లాస్ట్ టైం 2 times వెళ్ళాం కానీ మార్నింగ్ టైం వెళ్ళాము. ఆఫ్టర్నూన్ వెళ్ళేసరికి ఆ టైంకి క్లోజ్ అయిపోతుంది అన్నారు, 12:30 కల్లా క్లోజ్ అన్నారు. సో ఇంకా బయటే కొన్ని ఫ్రూట్స్ తీసుకొని బయలుదేరిపోయాం. నైట్ మేము వచ్చేసరికి 10:30, 11 ఆ టైం అయింది. ఆ టైంలో 2 rooms తీసుకున్నాము. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది. రూమ్స్లో ఫస్ట్ నాకున్న హ్యాబిట్ ఏంటంటే రూమ్ ఫస్ట్ ఓపెన్ చేయగానే సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే హిడెన్ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా అని ఫస్ట్ మొత్తం చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు అయితే ఏమన్నా ఉన్నాయా లేదా అని బ్లింక్ అవుతూ ఉండే లైట్స్. ఇప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీస్లో అసలు అలా లైట్స్ కూడా కనిపించట్లేదు అనమాట. అందుకని ప్రతి ఒక్కటి బాత్రూమ్స్లో అయినా సరే, విండోస్లో, కర్టన్స్లో ఎక్కడున్నా సరే మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్. మీరు ఈసారి ఎక్కడికన్నా ట్రావెల్ చేసి హోటల్ తీసుకున్నప్పుడు మాత్రం మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ముందు జాగ్రత్త కోసం మనం చెక్ చేసుకుంటే పోయేదేముంది చెప్పండి. సో చెక్ చేసుకొని రూమ్ నీట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని తీసుకుంటే బెటరు. ఇక్కడైతే నైట్ టైం వ్యూ బయట నుంచి ఎలా ఉందని చెప్పి ఒకసారి చూస్తున్నాను. నైట్ నుంచి అయితే బయట వ్యూ చాలా బాగుంది, పైగా చల్లగా కూడా ఉంది. అందుకే ఎక్కువసేపు బయట ఉండలేకపోయాము. నేమ్స్కి 2 rooms తీసుకున్నామనే కానీ మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరే ఉన్నాం మేము. పాప అయితే అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్దాం అని ఏడుస్తుంటే ఇంకా అక్కడే ఫిక్స్ అయిపోయి మేము అక్కడే కూర్చున్నాము. నైట్ 12:30 or 1 ఆ టైంలో పడుకోవడానికి మాత్రమే మేము సెకండ్ రూమ్ యూజ్ చేసామనిపించింది. ఇదైతే మమ్మీ వాళ్ళ రూమ్. తన పాప అయితే ఫోన్ తీసేసుకొని నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, సర్వీస్ వాళ్ళని సర్వీస్ చేయమని చెప్తాను అని చెప్పి తనే మాట్లాడుకొని యాక్టింగ్ చేసేస్తుంది. అంటే చిన్నప్పుడు చేసే పనులు ఏంటంటే చాలా క్యూట్గా అనిపిస్తాయి, వాళ్ళు ఏది చేసినా ముద్దుగానే అనిపిస్తుంది. సో తను అంతా మనల్ని అబ్జర్వ్ చేస్తుంది, మనం ఏమైతే చేస్తామో అవే తను రిపీట్ చేస్తుంటే ఎలా ఉంటుందంటే అమ్మో పెద్దదైపోయింది, అన్నీ నేర్చేసుకుంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఉంటాము. నేను ఎప్పుడు హోటల్కి వెళ్ళినా కాఫీ కానీ టీ కానీ అప్పుడప్పుడు కలిపేసుకొని తాగేస్తాను అనమాట. ఇక్కడ ఏమున్నాయని చూస్తున్నాను. అన్ని ప్యాకెట్స్ ఉన్నాయి, కాఫీ పొడి ప్యాకెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాఫీ తాగుదాం అనుకొని కూడా అమ్మో డైట్లో ఉన్నాను, వద్దు ఇప్పుడు వద్దు, తర్వాత తాగొచ్చులే వదిలేసే అనుకొని మళ్ళీ నన్ను కంట్రోల్ చేసుకొని డైట్లో ఉన్నాను కాబట్టి తీసుకోలేదు. బట్ ఎప్పుడు వెళ్ళినా నేను మాత్రం మిక్స్ చేసుకొని అప్పుడప్పుడే తాగేస్తాను. డాడీకి ఒకటి, నేను ఒకటి మాత్రం ఖచ్చితంగా తాగుతాను అనమాట. ఈసారి చూసి అక్కడ పక్కన పెట్టేశాను. ఇంకా ఫ్రెష్ అవుదామని చెప్పి రూమ్లోకి వచ్చేసాం. తర్వాత ఎర్లీ మార్నింగ్ 5 or 6 కల్లా లేచేసాం అనమాట. మేము రెడీ అయిపోయి తాతయ్య వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అట్లా వెళ్తుంది. కానీ తన పట్టెల సౌండ్ వినే డాడీ డోర్ ఓపెన్ చేసేసారు. సో అందుకని సర్ప్రైజ్ మొత్తం మిస్ అయిపోయింది. మమ్మీ అయితే షాక్ అయిపోయింది, అప్పుడే రెడీ అయిపోయారా మీరు, అసలు ఎప్పుడు సంహిత లేట్గా రెడీ అవుతుంది కదా, అప్పుడే లేట్ అయిపోయింది, త్వరగా రెడీ అయిపోయింది అని చెప్పి అన్నది మమ్మీ. సో ఇంకా అక్కడ నుంచి టిఫిన్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా త్వరగా బయలుదేరిపోయాము.
ఇక్కడ మేము వచ్చింది గృహప్రవేశానికి అనమాట. మా సిస్టర్ వాళ్ళ గృహప్రవేశం. యాక్చువల్లీ వాళ్ళు మంగళగిరి నుంచి విజయవాడకి దగ్గర మధ్యలో జయబేరి అపార్ట్మెంట్స్లో వాళ్ళు అపార్ట్మెంట్ తీసుకున్నారు. చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. ఎలా అనిపించిందంటే చాలా అంటే విజయవాడకి ఒక 15 మినిట్సే ఉంటుంది. చూడటానికి కొంచెం దూరం అట్లా అనిపించింది, కానీ అపార్ట్మెంట్ లోపల చూస్తే మాత్రం చాలా బాగుంది. సో బెటర్, కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ ఒక్కొక్కళ్ళం గ్యాదర్ అయ్యి అందరం కలిసి వెళ్ళటానికే మాకు కింద నుంచి పైకి వెళ్ళటానికే మాకు 1/2 అవర్ పట్టింది. రిలేటివ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని సిస్టరు, పెదనాన్న, పెద్దమ్మ వీళ్ళందరూ వచ్చారండి. అంటే నేను చాలా డేస్ తర్వాత పాపని తీసుకొని వీళ్ళందరినీ కలవటం. పాపకైతే ఒక్కొక్కసారి ఈ రిలేషన్స్ ఎవ్వరు కూడా తెలియదు. ఈసారి మాత్రం ఈ ఫంక్షన్ వల్ల అందరూ కలిశారు. ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, మనం ప్రతిసారి ఫంక్షన్స్కి ఏదన్నా ఫంక్షన్ వచ్చినా ఏదైనా రిలేటివ్స్ని కలవటానికి వెళ్ళినా ఎవరు డిలే చేయొద్దు, తీసుకెళ్ళండి. పిల్లలకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి తెలుస్తుంది రిలేటివ్స్ ఎవరు ఏంటి. పిల్లలకి మనం కొంచెం నేర్పిస్తున్నట్టు ఉంటుంది కాబట్టి సో కొంచెం ఇట్లాంటి సందర్భం చుట్టూ మేము ఒకసారి రౌండ్ వేసాము. మొత్తం చూపించాం. సంహితకి చూపిస్తే తనంది అక్కడ తన పిల్లలకి కావాల్సిన పిల్లలు చూసేసుకుంటారు అనుకున్నా నాకు తెలిసి. అక్కడ ప్లే ఏరియా ఒకటి కనిపించింది తనకి. మమ్మీ ప్లే ఏరియాకి వెళ్దాం, మమ్మీ పార్క్కి వెళ్దాం, మమ్మీ ఆడుకుందాం. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసిందండి ఏడవటం మాత్రం. ఇంకా తప్పేది లేక తను తీసుకెళ్తానని చెప్పి కొంచెం చెప్తూ లాస్ట్ కనీసం వెళ్ళి అంత దూరం వెళ్ళాం. రిలేటివ్స్తో కొన్నన్న ఫొటోస్ దిగాలి కదా, అందరినీ గ్యాదర్ చేసుకొని మళ్ళీ సిస్టర్స్ని, పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళందరినీ పిలుచుకొని మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చేసాం అనమాట. ఇక్కడ మేము లంచ్కి వెళ్తున్నాం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటానికి కూడా చాలా దూరం ఉంది. ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు ఉండేదేమో ఒక ప్లేస్ అయితే అక్కడి నుంచి మళ్ళీ లంచ్ చేయటానికి వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఓన్లీ హాల్కి వెళ్ళి మరే తినాలంట. సో మధ్యలో ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చే ప్రాబ్లమే ఇదనమాట. ఒక చోట ఒకటి ఉంటుంది, ఇంకో చోట ఇంకోటి ఉంటుంది. సో కొంచెం మళ్ళీ అక్కడ ఒక టైం వేస్ట్ అయిపోయింది. మా తొందర ఏంటంటే మేము మళ్ళీ డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసేయాలి. అటు నుంచి అటు మార్నింగ్ నిన్న నైటే వెళ్ళాం కాబట్టి ఓకే, ఈరోజు మాత్రం డైరెక్ట్గా మేము హైదరాబాదు ట్రావెల్ చేయాలి. సో టైం అయిపోతుంది. మమ్మీ ఒకటే టెన్షన్, మీరు బయలుదేరాలి అంటే మమ్మీ వాళ్ళని అటు నుంచి అటు ఊరు వెళ్తారు, మేము ఇటు నుంచి ఇటు హైదరాబాద్ వచ్చేస్తాము, ఇంకా మాతో రారనమాట. సో మీరు అటు వెళ్ళండి, త్వరగా టైం అయిపోతుంది కానీ అంటూనే ఉంది. బట్ సంహిత ఏంటంటే ఒక్కసారన్నా ప్లే ఏరియాకి తీసుకెళ్ళు మమ్మీ అని అడిగితే పాపం అంత ముద్దుగా అడిగితే కాదని ఎవరంటారు. అందుకని తాతయ్యని ఇచ్చి మరీ పంపించాను. ఆడుకోనరా, సరే ఓన్లీ 5 మినిట్స్ అని చెప్తే ఓకే 2 మినిట్స్లో వచ్చేస్తానని చెప్పింది. సో 2 మినిట్స్ చాలదులే, ఒక 5 to 10 మినిట్స్ అన్న ఆడించండి అని చెప్పి డాడీ వాళ్ళని పంపించాను. సో తనైతే ఎక్కడికి వెళ్ళినా ఈమెకు మాత్రం అదొక పిచ్చి అయిపోయింది, నేను ఆడుకొని వస్తాను అని. తనకు కావాల్సినవి తను చూస్ చేసుకుంటుంది అనమాట. సో ఇది మంది, నేను చిన్నపిల్లలు ఆడుకునే ప్లేస్ ఇది అని చెప్పి ఆడుతూ ఉంది. అసలు డాడీ కూడా సరిపోతారండి. తను ఎంత గొడవ చేస్తున్నా ఓపిక్గా తనకేం కావాలా అన్నీ చేస్తారు. తనకి నచ్చిందే చేపిస్తూ ఉంటారు. ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉంటే పిల్లలు మన మాట అయితే అస్సలు వినరు. చాక్లెట్స్ అని చెప్పి, ఐస్ క్రీమ్స్ అని చెప్పి ఏది కావాలంటే అది తీసుకొస్తానే ఉంటారు. తను ఒక్కసారి అడిగితే చాలు వెంటనే. నేనైతే ఆలోచిస్తాను, ఏంటి జలుబు చేస్తుంది, వద్దు డాడీ వద్దు ఇవ్వద్దు అని అన్నా సరే లేదు ఎప్పుడో ఒకసారి కదా తినేది, తిననియ్యి అని చెప్పి నన్ను కాదని మరీ తనకి ఇప్పిస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అంతే, టైం అయిపోతుంది వెళ్దాము అంటే చక్కగా నీట్గా తాత మనవరాలు ఇద్దరు ఆడుకుంటూ కూర్చున్నారు. సో ఎలాగైతేనేమి 3 to 4 ఆ టైం కల్లా మేము బయలుదేరిపోయాము. మళ్ళీ సో ఫైనల్గా అయితే మేము మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోయాం. అంత గొడవ చేస్తుందా, కార్ ఎక్కంగానే మాత్రం తను నిద్రపోతుంది. పాప మాత్రం నిద్రపోయింది.
సో మేమిద్దరమే ఉన్నాం ఈసారి కార్లో. మాకేంటంటే బోర్ కొట్టేస్తుంది. ఇంక ఇలా కాదని మాట్లాడుకుంటూ మా ఓల్డ్ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటూ వచ్చాం. అట్లా చేస్తే అండి పక్కన వాళ్ళకి డ్రైవింగ్ అంత బోర్ అనిపించదు, మనకు కూడా జర్నీ అంత బోర్ అనిపించదు అనమాట. సో మేము ఇక్కడ ఇంకా డిన్నర్ టైం అయిందని చెప్పి డిన్నర్ చేయడానికి ఆగాము ఒక ప్లేస్లో. లంచ్ లేట్గా చేసాం కదా, డిన్నర్ టిఫిన్స్ చేద్దాంలే అని చెప్పి ఆగాము. అప్పుడు దాకా నిద్రపోయింది. 8:30 దాకా ఏమో నిద్రపోయింది పాప. 5కి అట్లా పడుకొని ఇందాకే లేచింది. సో మేము ఇంకా ఏదన్నా టిఫిన్ తినాలి అని చెప్పి ఆగాం. సో మేమైతే నేను డైట్లో ఉన్నానన్న పేరే కానీ ఆ రోజైతే చీట్ మీల్ పెట్టుకొని ఏదో ఒక్కసారే నేను చేస్తాను చీట్ మీల్. ఈసారి 3 times చీట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 చీట్ మీల్సే చేసేసాను. ఇంకా వేరే చాయిస్ లేదు మనకి. డెఫినెట్గా ఏదన్నా ఉన్నా సరే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయినా సరే ఏదన్నా ఉంటే తెచ్చుకునేదాన్ని. ఈసారి మనకి ఛాన్స్ లేదు కాబట్టి తప్పక తినేసాను. ఇక్కడైతే టిఫిన్స్ చాలా బాగున్నాయి. పడుకొని మెలకు వచ్చిన దగ్గర నుంచి అడిగింది పాప, మమ్మీ తాతయ్య వాళ్ళు ఏరి, అమ్మమ్మ ఏది అని. ఎందుకంటే తను పడుకున్నప్పుడే వాళ్ళు బాయ్ చెప్పేశారు. సో అందుకని అడుగుతూనే ఉంది. ఇంక ఇలా కాదులే ఏదో ఒకటి చెప్దాంలని వీడియో కాల్ చేసి కాసేపు మాట్లాడిచ్చాను. ఇంకా డిన్నర్ చేసి మేము స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి. సో మేము హైదరాబాద్ వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ 10:30 అట్లా అయింది. ఎందుకంటే స్లోగా జర్నీ చేసుకుంటూ వెళ్ళామండి. ఇంకా అప్పటి నుంచి అయితే పాప అయితే అస్సలు పడుకోలేదు. ట్రిప్ మాత్రం చాలా ఫుల్ అండ్ ఎంజాయ్గా